2014 తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగలేదు. అయితే తాజాగా ఎన్నికల సంఘం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయించింది. ఇండియా నుంచి విడిపోవాలని 3 దశాబ్దాలుగా రాజకీయాలు నిర్వహిస్తూ ఎన్నికలను మాత్రం బహిష్కరిస్తున్న హురియత్ నాయకులకు ఇప్పుడు సంకట పరిస్థితి ఏర్పడింది. రానున్న ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించాయి. 1990 దశకంలో రాజకీయ పార్టీల వైఖరితో పోలిస్తే ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ వైఖరి గుణాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ పాక్షిక స్వయం ప్రతిపత్తి హోదాను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది. అందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం, మరొకటి లడాక్ ప్రాంతం. ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించింది. అందువల్ల ఇక్కడ జాతీయ పార్టీలు ఎదురీత ఎదుగుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో ఆత్మగౌరవం, అస్మిత, అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆత్మగౌరవాన్ని, అస్మితను పద్ధతి ప్రకారం దెబ్బతీశారని ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. 2019 వరకు అమలులో ఉన్న ఆర్టికల్ 370 స్ఫూర్తికి అనుగుణంగా 2000 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఆ స్ఫూర్తికి అనుగుణంగా కృషి చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ చెబుతోంది. స్వయం ప్రతిపత్తికి కృషి చేయాలని ఈ తీర్మానం పేర్కొంటున్నది. 1953 వరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం రక్షణ, కమ్యూనికేషన్స్, విదేశాంగ వ్యవహారాల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యేది. ఆ పరిస్థితి తిరిగి తీసుకురావాలన్నది నేషనల్ కాన్ఫరెన్స్ ఆశ. తమకు మెజారిటీ వస్తే 2019 ఆగస్టు 5న కేంద్రం చేసిన ప్రకటన రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానిస్తారు. ఇక పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ మరింత తీవ్రవాద మేనిఫెస్టోను విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ను 1947 పూర్వస్థితికి తీసుకువెళ్లాలన్నది ఆ పార్టీ కోరిక. కాశ్మీర్పై ఇండియా, పాకిస్తాన్ తిరిగి చర్చలు ప్రారంభించాలని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ కోరుతున్నారు. గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో భూమి, ఉద్యోగాలు, మైనింగ్, ప్రకృతి వనరుల వినియోగంపై కొత్త చట్టాలను, నిబంధనలు తీసుకువచ్చింది. వీటన్నిటినీ తిరగదోడాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు కోరుతున్నాయి. అలాగే తాము అధికారంలోకి వస్తే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను తిరగదోడాలని వారు నిర్ణయించారు. ఈ చట్టం కిందనే మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాను, మెహబూబ్ ముఫ్తీని 2019లో చాలా కాలం జైలులో ఉంచారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ప్రస్తుతం చాలా ఉద్రిక్తంగా ఉంది. అందువల్ల జాతీయ పార్టీలకు అక్కడ మనుగడ చాలా కష్టంగా ఉండే వాతావరణం ఉంది. జమ్మూ కాశ్మీరులో ప్రాంతీయ పార్టీల పట్ల ప్రజలకు వైముఖ్యం ఏర్పడిందని, అందువల్ల ఆ పార్టీలను రాజకీయాల నుంచి బయటకు నెట్టేయవచ్చునని 2019లో బీజేపీ ఆశించింది. అందువల్లనే జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే ఈ ఆశ అడియాశ అయినట్టుగా కనిపిస్తున్నది. 2020లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు గుప్తకర్ పేరుతో కూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేశాయి. ఎన్నికల్లో మొత్తం 180 స్థానాల్లో 110 స్థానాల్లో గుప్తకర్ ఘన విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 5 సీట్లలో 2 సీట్లు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపొందాయి. 1 సీటు అవామీ ఇత్తెహాద్ పార్టీ అధినేత షేక్ రషీద్ గెలుపొందారు. జాతీయ పార్టీలకు 1 సీటు కూడా రాలేదు. రాష్ట్రంలో జరుగుతున్న అణచివేతపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్నది ఈయన షేక్ రషీద్ అభిప్రాయం. ఆయనను ఇంజనీర్ రషీద్గా ప్రజలు పిలుచుకుంటారు. జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడవేశాయి. తాత్కాలికంగా బలప్రయోగం ద్వారా తాము తెచ్చిన శాంతి శాశ్వతం కాదని కేంద్రానికి బాగా తెలుసు. జమ్మూ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది. అయితే జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల్లో ఏం జరుగుతుంది చూడాలి. జమ్మూ ప్రాంతంలోనూ లడాక్ ప్రాంతంలోనూ కొంత బీజేపీ బలం ఉన్నది. అయితే మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.